హాయ్ హలో ఎవ్రీవన్. ఇది వచ్చేసి అందరు బాగున్నారు అనుకున్నా. ఇది వచ్చేసి వీడియో రేపటి నుంచి ఒక పెద్ద అచీవ్మెంట్ సాధిద్దామని చూస్తున్నా. ఊబర్లో కనీ విరిగని ఎర్నింగ్స్ చూద్దాం అనుకుంటున్నా రేపటి నుంచి 1 మంత్ పోపు. అది ఏంది అని తమ్నీల్ పెడతాను, అండ్ మీకు తమ్నీల్లో కూడా చూసుండొచ్చు, తమ్నీల్లో వస్తుంది. ఇది మాత్రం అచీవ్ చేస్తే మీకు అది రికార్డ్ అనుకుంటారా ఏమనుకుంటారో తెలీదు, బట్ నా వల్ల ఎవరైనా నష్టపోతే సారీ. ఇది మాత్రం నేను ఒక పూలతో చేస్తున్నా అండ్ ఒక ఆశయంతో చేస్తున్నా, అంతేగాని ఎవరిని ఉద్దేశించితే కాదు. ఈ ఎర్నింగ్స్ మాత్రం సమ్ ప్రాబ్లమ్స్ వల్ల నాకు కొంచెం మనీ బయట ఇవ్వాల్సింది ఉంది కాబట్టి ఇంత కష్టపడుతున్నా. అంతకుమించి లేదు. ఇంత ఎర్నింగ్స్ చూస్తున్నా అంటే నా కష్టం ఉంది అక్కడ, అండ్ నా బండి మెయింటెనెన్స్ ఉంది అండ్ ఈఎంఐ ఉంది, అన్నీ ఉండడం. ఏదో సంపాదించేసి చూపిస్తున్నాడు నా వల్ల ఒక 10-20 కార్లు వస్తున్నాయంటే అది కాదు. మీకు డీటెయిల్గా చూపిస్తాను. అండ్ రేపటి నుంచి వీడియోస్లో నా ఎర్నింగ్స్ నాకు ఎంత మిగులుతుంది, అండ్ ఇది వచ్చేసి ఊబర్కి ఎంత కమిషన్ వెళ్తుంది, మన రోజు క్యాష్ కలెక్షన్ ఎంత చేస్తున్నాం, మనకు లాస్ట్ ఎండ్ ఆఫ్ ది డే ఎంత ఉంటుంది, నేను కట్టేది కూడా చూపిస్తాను. అంటే పర్సనల్గా నేమ్స్ మెన్షన్ చేయను, బట్ నా రోజు ఎస్టిమేషన్ పెట్టిన ఫుడ్ అయినా ఏందైనా డీటెయిల్గా చూపిస్తాను. బట్ దీన్ని చూసి మాత్రం ఎవరు క్యాబ్ కొంటారో కొనరు, అది మీ ఇష్టము. బట్ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, మీ దగ్గర మనీ ఒక 2-3 లక్షలు ఉంటే డ్రైవింగ్ ఫీల్డ్ కాకుండా వేరే ఫీల్డ్ చూసుకోండి. ఎందుకంటే మేము ఆల్రెడీ చేస్తున్నాం, అనుభవిస్తున్నాం. ఎర్నింగ్స్ అంటే సంపాదన అంటే ఇక నిద్ర ఉండట్లేదు, అది చేసుకుంటూ వెళ్తున్నాం అంతే. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు మాత్రం రేపటి నుంచి ది బెస్ట్ కంపల్సరీ వీడియో వస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం ఎర్నింగ్స్ చేయాలని ఇంకొక హోప్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. రేపటి నుంచి మన టార్గెట్ బిగ్, ఎవ్వరు ఉంచని అంత చెప్తున్నా కదా. రేపటి నుంచి పర్ డే మనం ఒక ఫిగర్ అనుకుంటున్నాం. ఆ అమౌంట్ ఏంది ఎట్లా అనేది ఇప్పుడు రివీల్ చేయదలుచుకోలే, అది రేపటి వీడియోలో వస్తుంది. బట్ ఇది మాత్రం టు బి ఫ్రాంక్, అస్సలు నాకు తెలిసి ఇన్ని ఇయర్స్లలో ఎవరు కొట్టి ఉండకపోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే అంత పెద్ద టార్గెట్ పెట్టుకున్నా నేను. మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంత చేస్తాను అనుకుంటున్నాను ఫర్ మంత్కు 1 మంత్లో. ఎవరైతే గెట్ చేస్తారో వాళ్ళకు, అంటే నాతో పాటు నేను ఒక గోల్ పెట్టుకొని చేస్తున్నా కదా 10% నా ఎర్నింగ్స్లోని. ఆ 10% అమౌంట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ రోజుకి ఎండ్ అయిపోతుంది. 30ది 10 డేస్ది ఆల్మోస్ట్ నియర్ బై ఉన్నాం 50,000కు. సక్సెస్ఫుల్గా అయిపోతుంది. ఆ 5,000 పక్కన పెడుతున్నాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఒక ఎర్నింగ్స్ ఉంది, దాంట్లో ఒక 10,000 మనం దాంట్లో వచ్చి ఒక 10% పక్కన పెడతా. దాంట్లో కూడా ఆ 10% ఇప్పుడైతే మిగిలిందో ఆ అమౌంట్ రెండు కలిపి నెక్స్ట్ మంత్, ఐ మీన్ మే కాదు జూన్, మే అంటే జూన్ ఫస్ట్ వీక్లో ఫుడ్ డొనేషన్ చేద్దాం. ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో ఆ పర్సను అండ్ మన సబ్స్క్రైబర్స్ ఎవరు వస్తే వాళ్ళు అందరం కలిపి ఫుడ్ డొనేషన్ చేద్దాం. మొత్తం ఖర్చు నాదే ఆ రోజు. ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నేను మనస్ఫూర్తిగా ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేశాను. అండ్ అది ఎప్పటి నుంచో చేస్తూ వస్తున్నాను, ఇప్పుడు కూడా చేద్దామన్న ఉద్దేశంతో 1 మంత్ టైం తీసుకుంటా. ఎందుకంటే ఒక పెద్ద మొత్తంలో మనం కమ్సే కమ్ ఒక 200-300 మెంబర్స్కైనా ఫుడ్ డొనేషన్ చేద్దాం. అది కూడా టు బి బెస్ట్ ఉండాలి. ఫుడ్ మనమే ఓన్గా కుకింగ్ చేసి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం. బట్ నాకు మీ సపోర్ట్ కావాలి, ఐ మీన్ మనీ విషయంలో కాదు, ఓన్లీ సబ్స్క్రైబర్ విషయంలో. సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో మాత్రం టు బి ఫ్రాంక్ చెప్తున్నా, రేపటి నుంచి ది బెస్ట్ అంటే ది బెస్ట్ వస్తుంది. కొంచెం ఎడిటింగ్ మాత్రం ఇష్యూ ఉంది, దానివల్ల ఎడిటింగ్ అంత ఏమి చేయలేదు. సపోర్ట్ చేస్తుండండి. అండ్ మాత్రం ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు 31 డేస్లో ఎంత ఎర్న్ చేస్తానో అని అనుకుంటున్నారో కొంచెం గెస్ చేయండి. నేను ఒక ఫిగర్ అనుకుంటున్నా, దాన్ని కంపల్సరీ అచీవ్ చేస్తాను నాకు ఎంత కష్టం వచ్చినా. కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు కూడా టు బి ఫాట్ అయిపోండి. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చేస్తారో వాళ్ళు నాతో పాటు ఫుడ్ డొనేషన్లో మెయిన్ క్యాండిడేట్ అవుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ మిగతా వాళ్ళు కూడా తక్కువేం లేదు, అందరు రావచ్చు డొనేషన్కు. ఆ ప్లేస్ అండ్ మీకు టైం చెప్తాను నెక్స్ట్ మంత్ ఇది అయిపోయిన తర్వాత. అవసరం ఉండాలా. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ షేర్, like and subscribe my channel. It's your my. Thank you.